ఈవెంట్ కోసం. ఇప్పుడు కందుకూరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ సుజాత తను అన్నంగి సిల్క్స్ అని ఇక్కడ పెట్టారు అని తెలుసుకొని వచ్చాను. మీ కందుకూరు బిడ్డ, ఇక్కడే పుట్టినటువంటి సుజాత మీ అందరి కోసం, ఇక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళందరి ఆనందం కోసం చక్కగా సారీస్, ఫ్యాన్సీ సారీస్, పట్టు చీరలు, రకరకాలైనటువంటి డిజైనర్ సారీస్ అన్ని పెట్టడం జరిగింది. నెలన్నర క్రితమే పెట్టారు. నాకు కరెక్ట్ గా పాకాల పెంచ్ ఫెస్టివల్ ఉండడం వల్ల ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆడవాళ్ళు మీకేమో నయనానందం గారు, మగవాళ్ళు మీకేమో జేబు ఖాళీ అయ్యేలాగా అలా కాకుండా మీ రేంజ్ కి తగ్గట్టుగా సారీస్ ఉన్నాయి. సో చక్కగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ రోజు అందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి అన్నంగి సిల్క్స్ లో ఒకసారి సారీస్ కలెక్షన్ ఎలా ఉందో చూడండి. హైదరాబాద్ షోరూమ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేటువంటి రేంజ్ ఆఫ్ సారీస్ ని పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏ రేంజ్ లో వాళ్ళు స్పెండ్ చేస్తారో అంటే ఎలా కొంటారో అలాగే పెట్టడం జరిగింది. సో అది మ్యాటర్ అన్నంగి సిల్క్స్ గురించి. ఇంకేం చెప్పంటారు తమ్ముళ్ళు? స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసి పెరిగిన పిల్లలు, సో స్టార్ మహిళ చూసి పెరిగింది నా పిల్లలు మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసుకొని నాకు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా నేను చేసినటువంటి క్యాష్ ప్రోగ్రాము, భలే ఛాన్స్లే, సుమా అడ్డా, స్వరాభిషేకం, ఇక వచ్చినటువంటి ప్రీ రిలీజ్, నిన్న మొన్న వచ్చిన వారణాసి ఈవెంట్ అన్నిటినీ చూసి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులంటే సినిమాలని చాలా ఎక్కువగా ఆదరిస్తారు. సో నేను అలా ఒక్కొక్క హీరో పేరు చెప్తూ ఉంటాను. ఫ్యాన్స్ ఎవరున్నారో ఒక్కొక్కసారి చేతులు ఎత్తండి. నందమూరి నరసింహ గారు, అలాగే నాగార్జున గారు. ఒక్కొక్క సినిమా యాక్టర్ది ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క డైలాగు. మన మహేష్ బాబు గారు చూస్తున్నట్టయితే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొచ్చు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తారు. చూడప్ప సిద్ధప్ప, ఓకే. అండ్ అలాగే ఒక్క అడుగు స్టార్ ప్రభాస్. సో ఇంతమంది హీరోలు సినిమాలని మీరు ఆదరిస్తూ మేము చేసేటువంటి కార్యక్రమాలను కూడా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆడవాళ్ళు మీరందరూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనం ఎంతసేపు మన మేకప్ బాగుందా, గ్లామర్ బాగుందా మాత్రమే కాదు, లోపల ఉండేటువంటి అన్ని ఆర్గన్స్ అన్ని బాగున్నాయా అని కూడా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో మీ ఆరోగ్యము చూసుకోండి. అలాగే మగవాళ్ళు మీరు కూడా మీ ఉద్యోగరీత్యా చాలా రకాలైనటువంటి స్ట్రెస్లకు లోన్ అవుతూ ఉంటారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్, మీరు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ముందు ఒళ్ళు బాగుండాలి, తర్వాత ఇల్లు బాగుండాలి, ఆ తర్వాత పల్లె బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కందుకూరు వచ్చి నేను బాగున్నాను కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సుజాత పాట పాడతానంటుంది, నేనే ఆపేస్తా సుజాతని పాడద్దని. ఓకే, కానీ సుజాత ఒక హలో చెప్పండి మీ కందుకూరు వాళ్ళకి. ఇప్పటి వరకు ఫస్ట్ టైం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ స్కెడ్యూల్ టైం థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారని తెలుసుకున్నాను, కానీ ఈయన ఒక స్టాండ్, ఒక కెమెరా అన్ని పెట్టారు. మీరే నా ఛానల్ ఉందా? ఓకే, పొంగల్ చేసి తీసుకొచ్చారా నా కోసం? అచ్చప్ప ఎంత ఒక్కసారి నేను ఒక వీడియో తీస్తాను ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ గుర్తుగా. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను.
మళ్ళీ పడతా ఒక్క నిమిషం. ఇప్పుడు పాడట్లేదు, మిమ్మల్ని భయపడట్లేదు. Very good. అందరూ make some noise. Thank you so much, everybody. అలాగే ఇవాళ మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఉపవాసం ఉంటున్న వాళ్ళందరికీ అలాగే జాగరణ చేస్తున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఆ పరమశివుడి ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు కూడా ఇవాళ శివరాత్రి ఈవెంట్ ఉంది, అమరావతికి బయలుదేరి వెళ్తున్నాను. సో మిమ్మల్ని అందరినీ కలిసేందుకు చాలా సంతోషం. తప్పకుండా ఇక్కడ కందుకూరులో స్టార్ట్ చేసినటువంటి అన్నంగి సిల్క్స్ మీరందరూ రండి, విచ్చేయండి, తప్పకుండా షాపింగ్ చేయండి.